హాయ్ గైస్, వెల్కమ్ టు తెలుగు ట్రక్ వ్లాగ్స్ హరీష్. నేను మీ హరీష్. సో మనమైతే మొన్న షార్ట్ వీడియో అయితే చేశాం కదా, డ్రైవర్ పోస్ట్ అయితే ఉన్నాయని చెప్పేసి. సో దాని గురించి ఈరోజు మీరు పెట్టిన కామెంట్స్కి ఆన్సర్స్ తెలుసుకోవడానికి అయితే వచ్చాను. అంటే మనకు శాలరీస్ ఆన్ టైం రాదు, అది ఇది టార్చర్ ఉంటుంది అని చెప్పేసి అయితే అన్నారు కదా. సో వాటి గురించి తెలుసుకోవడానికైతే నేనైతే మళ్ళీ సేమ్ మొన్న ఎక్కడ వీడియో షూట్ అయితే చేశానో అదే ఏరియాకి అయితే రావడం అయితే జరిగింది. ఈ వీడియోలో ఈ పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది, మిస్ అవ్వకుండా వీడియో పూర్తిగా చూడండి. అండ్ మీలో ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో గైస్, మొన్న అయితే చెప్పాను కదా, టీజీఎస్ ఆర్టీసీ ఎస్వి ట్రాన్స్కి సంబంధించిన డ్రైవర్ పోస్టులు పడ్డాయని చెప్పేసి. ఒకసారి మళ్ళీ దాని డీటెయిల్స్ అయితే చూసుకుందాం. హైదరాబాద్లో చాలా డిపోస్లో మనకైతే ఎలక్ట్రిక్ వెహికల్స్ అయితే జాబ్ వేకెన్సీస్ అయితే ఇస్తున్నారు. సో మనకైతే డ్రైవర్ పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే ఇక్కడ నెంబర్స్ అయితే డిస్ప్లే చేస్తూ ఉన్నాను, వెంటనే వెళ్ళి వాళ్ళని అయితే కన్సల్ట్ అవ్వండి. ఇందులో మనకైతే మంచి శాలరీస్ అండ్ ఓటీస్ అవి ఇవి కూడా దొరుకుతాయి. అండ్ బ్యాచిలర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకు రూమ్ ఫెసిలిటీ కూడా అందించే అవకాశం అయితే మనకైతే ఉందని చెప్పేసి అయితే వాళ్ళైతే అన్నారు. ఎవరైనా డ్రైవింగ్ జాబ్ కావాలి హైదరాబాద్ సిటీలో అనుకుంటే వెంటనే కింద కనిపిస్తున్న నెంబర్స్కి అయితే కన్సల్ట్ అవ్వండి. అండ్ మొన్న వీడియో అయితే షార్ట్ వీడియో పెట్టాను కదా, ఆ షార్ట్ వీడియోలో చాలామంది కామెంట్స్ అయితే నేను చదవడం అయితే జరిగింది. అందులో మెయిన్గా శాలరీస్ గురించి, శాలరీస్ ఆన్ టైం రావు అది ఇది అని చెప్పేసి అయితే కొంతమంది కామెంట్ అయితే పెట్టారు. అండ్ అంతేకాకుండా ఇందులో డ్రైవర్కి సెక్యూరిటీ ఉండదు అని చెప్పేసి అయితే కొంతమంది కామెంట్స్ చదవడం అయితే జరిగింది. సో అసలు మరి దీని కారణం ఏంటిది అని చెప్పేసి ఒకసారి నేను డైరెక్ట్ మళ్ళీ వీళ్ళని అడుగుదామని చెప్పేసి లాంగ్ వీడియో తీసుకోవడానికి అయితే వచ్చాను. ఎందుకంటే మీ అందరికీ తెలియజేయాలని చెప్పేసి. మనం వేరే వాళ్ళని అడగకుండా డైరెక్ట్ ఈ వెహికల్స్ నడిపే డ్రైవర్స్ ఎవరైతే ఉన్నారో ఆ డ్రైవర్ అన్న వాళ్ళనే కలిసి మాట్లాడదాం ఒకసారి. వాళ్ళ శాలరీస్ ఎలా ఉన్నాయి, ఏంటి, ఎంత సంపాదిస్తున్నారు నెలకు అని చెప్పేసి. అండ్ అంతేకాకుండా డ్రైవర్ మిస్టేక్ లేకుండా ఏదైనా ఇన్సిడెంట్ అంటే లైక్ యాక్సిడెంట్స్ అట్లాంటివి జరిగినప్పుడు బాధ్యత డ్రైవర్దేనా లేదా సంస్థ చూసుకుంటుందా అన్న దాని గురించి కూడా మనమైతే డిస్కస్ చేసి అయితే తెలుసుకుందాం. సో డ్రైవర్ అన్న వాళ్ళు అయితే మన కోసం వెయిట్ చేస్తున్నారు, వెళ్ళి వాళ్ళని కలిసిద్దాం పదండి. సో మొన్న చేసిన షార్ట్ వీడియోలో చాలా వరకు అయితే నన్ను అడిగిన క్వశ్చన్ ఏంటంటే, ఇది మనకు శాలరీస్ అయితే కరెక్ట్ ఆన్ టైం ఇవ్వరు అని చెప్పేసి అయితే చాలామంది క్వశ్చన్ అయితే అడిగారు. సో ఈ సంస్థలో వర్క్ చేసే డ్రైవర్ అన్న వాళ్ళు అయితే మనతో పాటు అయితే ఉన్నారు. సో అన్న, చెప్పండి, మీకు శాలరీ ఏ టైంకి పడుతుంది, ఆన్ టైం ఇస్తారా లేదా? లేదు, మాకు ఆన్ టైం ఇస్తారు. ఆన్ టైమా? 5 నుంచి 6 లోపు పడిపోతుంది మాకు శాలరీ డేట్లో 5 to 6లో. సో మీకు శాలరీ గురించి ఎలాంటి సందేహం అయితే అవసరం లేదు. అంటే మీకు ఎప్పుడైనా ఒకవేళ ఈ నెల ఇవ్వకుండా అట్లా ఆపడం అట్లాంటి ప్రాబ్లం అయితే ఇప్పటివరకు ఏం రాలేదు. ఏం కాలేదా? సో చూసారు కదా, మీకు ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదన్నమాట శాలరీ విషయంలో. ఆన్ టైంలో మనకైతే శాలరీ అయితే పడుతుంది. సో వీళ్ళైతే బయట వ్యక్తులు అయితే కాదు, సో నేను బయట వాడిని కావచ్చు. ఈ అన్న వాళ్ళు వచ్చేసి ఈ వెహికల్స్ నడిపే డ్రైవర్ అన్న వాళ్ళే. సో వాళ్ళ మాటల ద్వారానే మీరైతే తెలుసుకున్నారు కదా. అండ్ ఒక డ్రైవరు మనకు నెలకు ఎంతవరకు ఎర్న్ చేయొచ్చు అన్న? 35 నుంచి 40 వరకు చేసుకోవచ్చు. ఓటీలు డీడీలు చేసుకుంటే అన్ని కలిపితే మనకి ఓటీస్ గిట్ట దొరుకుతాయి. చేసుకోవాలి, ఓపిక ఉంటే చేసుకోవచ్చు. డ్యూటీలు దొరికితే చేసుకోవచ్చు. మీకు డ్రైవింగ్ ఎన్ని అవర్స్ అన్న డైలీ? 8 అవర్స్. 8 అవర్స్ డ్యూటీ. మీకు షిఫ్ట్ ఎట్లా ఉంటాయి? 8 అవర్స్ కానీ 10 అవర్స్ పడుతుంది. ఓకే, అంటే సిటీ 1 అవర్ ఆఫ్టర్ ఎక్కువ. సో ఇప్పుడు మీకు 8 అవర్స్ డ్యూటీ కదన్న, మనకు ట్రాఫిక్లో ఒక 1 అవర్ అటు ఇటు డిలే కావచ్చు. మీకు దానికి ఏమైనా ఎక్స్ట్రా పే చేస్తున్నారా? మాట్లాడతా అని చెప్పారు. ఓకే, 1 అవర్ 2 అవర్ లేట్ అయినా కానీ ఇంకొక హాఫ్ డ్యూటీ ఏమైనా కలిపే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పారు. అంటే ఫ్యూచర్లో కలిసే అవకాశం అయితే ఉంది. మీకు ఓటీస్ అంటే ఎట్లుంటాయి అన్న? అంటే 1 అవర్కి అట్లా ఉంటుందా? లేదు, ఒక డ్యూటీ షిఫ్ట్ అయిపోయాక మళ్ళీ ఇంకో షిఫ్ట్ చేసుకుంటే మనకి ఓటీస్ కట్టిస్తారు. 8 అవర్స్ డ్యూటీ అయిపోయాక మనకి ఓటీ ఇంకొక 8 అవర్స్ డ్యూటీ చేసుకుంటే మనకు ఓటీ కలుస్తుంది. అంటే మీకు ఆ రోజు శాలరీ ఎట్లా ఉంటుంది అన్నట్టు? సేమ్ ఒక 8 అవర్స్ డ్యూటీకి ఎంత ఇస్తారు? అంటే నీ డ్యూటీ అమౌంట్ కాకుండా ఒక డ్రైవర్ ఒక 2000 సంపాదించారు. ఓకే ఓకే, ఓటీ చేస్తే అంటే మనకు ఓటీలు దొరుకుతాయి దీంట్లో. మనకు ఓపిక ఉండి 2 షిఫ్ట్లు చేసుకుంటే ఒక 400. 8 అవర్స్ డ్యూటీ అంటే ఈ సిటీలో ట్రాఫిక్ లో కంపల్సరీ 1.5 అవర్ కంపల్సరీ ఈజీగా లేట్ అవుతుంది. అంతే, దాని బేసిక్ దాని గురించి ఆలోచనే. దాని గురించి కూడా మాట్లాడితే మా కట్టిస్తా అని చెప్పి మాట్లాడుతున్నాం మా దగ్గర. ఓకే, ఇప్పుడు ఓటీలు కూడా మా దగ్గర చాలా వరకు అవకాశాలు ఉన్నాయి. ఓకే ఓకే, అంటే ఒక ఓటీ చేసుకుంటే ఆల్మోస్ట్ ఒక 40,000 వరకు అయితే సంపాదించుకోవచ్చు. 35 అయితే మినిమం. మీకు ఏమన్నా ఇబ్బంది అవుతుందా ఈ సంస్థలో? ఏం లేదు, ఇబ్బంది ఏం లేదు కదా. సో చూసారు కదా ఫ్రెండ్స్, మన
నేనైతే వేరే బయటి వాళ్ళని అడిగైతే ఈ వీడియో అయితే చేస్తలేను. అన్న వాళ్ళు మొత్తం ఇందులో ఈ సంస్థలో వర్క్ చేసే అన్న వాళ్ళే. సో వాళ్ళ మాటల్లోనే శాలరీ స్ట్రక్చర్ గురించి అయితే మీకైతే మొత్తం వివరించడం అయితే జరిగింది. సో థ్యాంక్స్ అన్న, మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసినందుకు. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ అన్న. సో అన్న, ఇప్పుడు మీకు డ్రైవ్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపిస్తుంది ఈ వెహికల్స్? పర్లేదన్నా, మనకి వితౌట్ క్లచ్ వితౌట్ గేర్ కాబట్టి ఆటోమేటిక్ కదా? ఆటోమేటిక్ కాబట్టి మనకు గేర్ దాంతో కన్నా కొంచెం బెటర్గా పర్లేదు, మంచిగా ఉంది. ఓకే, అంటే మనకు సిటీలో పెద్ద ఇబ్బంది అయితే ఉంది, ట్రాఫిక్లో అనేది ఇబ్బంది లేకుండా ఉంది మనకి. అంటే కొత్తగా వచ్చే వాళ్ళు ఉంటారు కదా డ్రైవర్స్, మరి ఈ వెహికల్స్ గురించి తెలియదు కదా, సో వాళ్ళకు తెలిపిద్దాం అని చెప్పేసి ఇదైతే చేస్తున్నా. సో ఇదైతే మనకు ఆటోమేటిక్ వెహికల్ అన్నమాట. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే డిఎన్ఆర్ అని అయితే మన గేర్ బటన్స్ అయితే ఉంటాయి. డి అంటే డ్రైవ్ అంటే మనకు బండి ముందుకైతే వెళ్ళిపోద్ది. ఎన్ అంటే న్యూట్రల్ అండ్ ఆర్ అంటే రివర్స్. సో మనకు కెమెరాస్ కూడా ఆల్ కెమెరాస్ ఉన్నాయి కదా సేఫ్టీ పర్పస్లో. సో మనకు లోపల ఫ్రంట్ మొత్తం రివర్ మొత్తం ఉంటుంది. మొత్తం ఇప్పుడు మనకు కెమెరాస్ కూడా ఎట్లా అంటే ఒకవేళ ఎక్కడైనా మన మిస్టేక్ లేకుండా వేరే వాళ్ళ మిస్టేక్ ఉండి ఏదన్నా ఇన్సిడెంట్ జరిగినా కూడా మనకైతే ఫుల్ సేఫ్టీ అయితే ఉంటుంది అనమాట. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మొత్తం కెమెరా వ్యూస్ అయితే ఉన్నాయి. మనకు లోపల ప్యాసింజర్స్ ఏదైనా ఇబ్బంది పెట్టినా అండ్ రివర్స్లో కూడా మనకు కెమెరా అయితే ఉంది. ఎక్కడ మనకు డ్రైవర్కి అయితే మన మిస్టేక్ లేకుండా ఏ ఇన్సిడెంట్ జరిగినా ఎలాంటి ఇబ్బంది లేకుండా మొత్తం కెమెరా ప్రొటెక్షన్ అయితే మనకి ఇందులో తీసుకొని రావడం అయితే జరిగింది. సో ఈ విధానం మీకు ఎలా అనిపించింది అన్న? అంటే కెమెరాస్ ఉండడం వల్ల చాలా సేఫ్టీ అన్న. దీనివల్ల మనకు ఇంకొకటి సేఫ్టీ ఏంటంటే ప్యాసింజర్ గురించి ఈ డోర్స్ కూడా మన దగ్గరనే క్లోజ్ చేయడానికి ఉంటుంది. మనం క్లోజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే సిగ్నల్స్ దగ్గర, ఎందుకంటే ఓపెన్ డోర్లకు ఎట్లుంటుంది అంటే స్టాప్ రాకముందుకు రన్నింగ్ లో దిగడం, సిగ్నల్ పడ్డప్పుడు దిగిపోవడం, ఇవన్నీ ప్రాబ్లం లేకుండా సేఫ్టీ అనేది మనకు 2 డోర్స్ ఇస్తాయి, బ్యాక్ అండ్ ఫ్రంట్. దాని వల్ల ఏంటంటే మనం ఓపెన్ చేస్తేనే ఓపెన్ అవుతాయి. దాని వల్ల మనకు ప్రాణహాని లేకుండా అయితే సేఫ్టీ అయితే. ఇంకొకటి ఎవరైనా ర్యాష్గా వచ్చి మనమే చేసిన ప్యాసింజర్ ఎవరైనా ఏమన్నా ప్రతి ఫుటేజ్ మన దాంట్లో తీసుకోవచ్చు, కంప్లైంట్ చేసుకోవచ్చు. సో దీనివల్ల డ్రైవర్స్కి అయితే ఫుల్ సేఫ్టీ అయితే ఉంటుంది ఈ సంస్థలో. మనకు మొత్తం 360 డిగ్రీస్ కెమెరాస్ అన్నట్టే. మన మిస్టేక్ లేకుండా ఏం జరిగినా కూడా డ్రైవర్స్కి అయితే ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు. సో దీని పరంగానైతే నేను కూడా హ్యాపీ, ఎందుకంటే మన సేఫ్టీ కూడా ఇందులో ఇంక్లూడ్ అయి ఉంది కాబట్టి ఈ సంస్థలో. సో థ్యాంక్ యూ అన్న, మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసినందుకు. అండ్ ఇందులో మనకు డ్రైవర్స్కి హాస్టల్ ఫెసిలిటీ అంటే రూమ్ ఫెసిలిటీ కాకుండా బ్యాచిలర్స్కి ఇందులో వర్క్ చేసే ప్రతి ఒక్క డ్రైవర్కి మనకి హెల్త్ కార్డ్ అయితే వీళ్ళైతే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. సో మన వీడియో మ్యాక్సిమం హైదరాబాద్లో కూడా చూస్తూ ఉంటారు కాబట్టి మన డ్రైవర్ అన్న ఇంకో అన్న అయితే వస్తూ ఉన్నాడు. అన్నతోటి హిందీలో కూడా మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. సో అన్న హాయ్, ఏం పేరన్నా? నామ్ క్యా? मेरा नाम रब्बानी है। रब्बानी, लोकल है क्या आप? हाँ लोकल बाहर का। इसमें कैसे ड्यूटी कैसा लगता है आपको? अच्छी है ड्यूटी, 1 साल हो गया मैं। 1 साल हो गया? हाँ जनवरी है तो 1 साल होता। हाँ अभी तो ठीक है अल्हम्दुलिल्लाह, अच्छी चल रही ड्यूटी, अच्छी चल रही है। गाड़ियाँ भी अच्छे है हाँ, और अपने को हर चीज़ की फैसिलिटीज़ भी अपने को बहुत अच्छी है, बहुत अच्छी मिलेगी बहुत आपको। अच्छी है। ठीक है, महीने में कितना कमाते हैं आप? हाँ ओटी बोले तो अपने को 1 डे अपने को 2000 पड़ रहा। 2000 हाँ पर डे 2000 पड़ ओटी रहा ओटी ओटी करे तो हाँ ओटी करे तो। अब अपन इसमें 50,000 तक भी मैं उठाया है हाँ हाँ महीने में डबल करके मैं उठाया। సో చూశారు కదా, ఓటీ చేసుకుంటే అన్న ఆల్మోస్ట్ 50,000 వరకు కూడా శాలరీ అయితే ఎత్తానని అయితే చెప్తా ఉన్నాడు. సో అన్న కూడా ఇప్పుడే డ్యూటీ బస్సు తీసుకొని వెళ్ళడానికే వచ్చిండనమాట. సో ఆ విధంగా మీతో అయితే మాట్లాడడానికి అయితే ఒకసారి అయితే ఆపడం అయితే జరిగింది. సో థ్యాంక్ యూ అన్న, థ్యాంక్స్ ఫర్ షేరింగ్ యువర్ ఎక్స్పీరియన్స్. అండ్ మొన్న పెట్టిన షార్ట్ వీడియోలో నాకైతే ఒక కామెంట్ అయితే ఇంట్రెస్టింగ్గా అయితే కనిపించింది. అంటే ఓన్లీ తెలంగాణ వాళ్ళకైనా ఈ డ్రైవింగ్ ఆపర్చునిటీస్ మాకు ఉన్నాయా అని చెప్పేసి ఏపీ నుండి ఒక 2-3 కామెంట్స్ అయితే రావడం అయితే జరిగింది. హెవీ డ్రైవింగ్ లైసెన్స్, వ్యాలిడ్ హెవీ డ్రైవింగ్ లైసెన్స్ 18 మంత్స్ దాటి, అంటే బ్యాడ్జ్ నెంబర్ కంపల్సరీ ఉండాలి. బ్యాడ్జ్ నెంబర్తో 18 మంత్స్ మనకు దాటిన హెవీ లైసెన్స్ ఉన్న ప్రతి ఒక్క స్టేట్కి సంబంధించిన డ్రైవర్స్ ఈ ఆపర్చునిటీకి అయితే ఎలిజిబుల్ అన్నమాట. సో ఇంకెందుకు ఆలస్యం, మీ దగ్గర బ్యాడ్జ్ లైసెన్స్ 18 మంత్స్ ఓల్డ్ ఉంటే, అంటే ఎక్స్పీరియన్స్ 18 మంత్స్ లైసెన్స్ తీసుకొని ఉంటే మీకు ఈ జాబ్ కావాలనుకుంటే వెంటనే వచ్చేసి జాబ్లో జాయిన్ అయిపోవచ్చు. ఏ స్టేట్ నుండి అయినా మనకైతే రిక్రూట్మెంట్ అయితే తీసుకునే అవకాశం అయితే ఉంది. కాకపోతే ప్రస్తుతం ఓన్లీ హైదరాబాద్ ఉంది కదా, హైదరాబాద్లోనే
కొన్ని డిపోస్లో మనకైతే ఈ జాబ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఏ స్టేట్ నుండి అయినా వచ్చి ఇక్కడ జాబ్ అయితే చేసుకోవచ్చు. సో చూసారుగా గైస్, మొత్తం స్ట్రక్చర్ గురించి అయితే మీకైతే అవగాహన అయితే వచ్చింది కదా. సో మీలో ఎవరైనా హైదరాబాద్లో డ్యూటీ కావాలనుకుంటే ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్న నెంబర్స్కి అయితే ఫోన్ చేయండి. ఫోన్ చేస్తే మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా వాళ్ళు క్లారిఫై చేసే అవకాశం అయితే ఉంటుంది. అండ్ ఇప్పటివరకు వీడియో చూసారంటే మీకు వీడియో కూడా నచ్చే ఉంటుంది. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేసి డ్రైవింగ్ జాబ్స్ కోసం ఎదురు చూసే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అండ్ అంతేకాకుండా ఇప్పటివరకు మీరు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. జై హింద్, జై డ్రైవర్.